శిక్షణ పొందిన గీత కార్మికులందరికీ 160 కిట్లు అందజేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రాణాలు పరంగా పెట్టి చేసే వృత్తి ఏదైనా ఉందంటే అది గౌడ వృత్తి అని ఆమె కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గౌడల గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదని తెలిపారు. గౌడనుల తాళ్లెక్కే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకుని రక్షా కిట్ను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అందరూ కూడా ఆలోచన చేసి గౌడన్నలందరూ కూడా ఈ వృత్తి ఎంతో ప్రమాదకరమైన చెట్లు ఎక్కి కళ్ళు తీయడం అనేది చేస్తున్నారు. మరి చాలామంది ప్రమాదానికి కూడా గురవుతున్నారు. చెట్ల మీద నుంచి పడడం అయినా లేకపోతే ప్రాణాలు కోల్పోవడం అయినా దెబ్బలు బాగా తాగులుతున్నాయి. ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎంత ఆలోచనతోటి కిట్లు రెడీ చేయడం జరిగింది జాగ్రత్తగా ఉండడం కోసమని. ఈ గౌడన్నలందరూ మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా ఈ వృత్తిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నేర్పించినా కానీ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఉండాలని ఇట్లాంటి కిట్సే కాదు, ఇంకా కూడా ఫర్దర్గా కూడా ఇంకా ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గౌడన్నల ఎంట కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందని మరొకసారి తెలియజేస్తుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపుల గురుకుల వసతి గృహాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు సిబ్బందితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను రవిశంకర్ ఆదేశించారు.